जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की శివ పురాణాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఎంతమంది మహాభక్తులు నిరంతరం కూడా ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి వారి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఎలా వెచ్చించారు. బాహ్యమైనటువంటి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టల్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసి ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య నామమే సర్వరక్ష అనుకుంటూ ఆయన ఎలా ప్రార్థించారు, ఎలా పూజించారు, ఎలా ఆయన దివ్య అనుగ్రహాన్ని పొందారు అన్నటువంటి విషయాల్ని మనం ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆపదలు వచ్చినప్పుడు కూడా వారు ఏం కోరుకున్నారు? నువ్వే కావాలి పరమేశ్వర, మాకు నువ్వే కావాలి తప్ప ఇవేమి కూడా మాకు వద్దు అని కోరుకున్నారు కదా. ఆయన్నే కోరుకున్నారు. ఆయన్ని కోరుకుంటే ఇవన్నీ ఉన్నట్లే. దీనికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ రూపంలో చెబితేనే మనకు అర్థం అవుతుంది కాబట్టి ఆ చిన్న కథ చెప్పుకొని మనం శివపురాణంలోనికి ప్రవేశిద్దాం. స్వామి చెప్పారు, ఒకసారి ఒక మహారాజు గారు ఒక గొప్ప సభని ఏర్పాటు చేశారు. ఆ సభలో అనేక వస్తువులు పెట్టారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి, ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అనేక వస్తువులు పెట్టాము, ఆ వస్తువుల్లో ప్రతి ఒక్కరూ ఒక్క వస్తువును మాత్రమే తీసుకోవాలి. ఒక మనిషి ఎన్ని వస్తువులు తీసుకోవాలండి? ఒక్క వస్తువే తీసుకోవాలి. రెండో వస్తువు బాగుందన్నా తీసుకోవడానికి లేదు, ఒక్కటే తీసుకోవాలి. ఆలోచించుకొని ఎవరికి ఏది ఇష్టమైతే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇది ఖరీదైంది, ఇది వద్దండి, అది వద్దండి అన్నటువంటిది ఏమి కూడా లేదు. ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, ఒక్క వస్తువునే తీసుకోవాలి అని చెప్పారు. చెబితే సరే అని చెప్పి అందరు కూడా లోపలికి వెళ్ళారు. ఏదైనా ఒక్క వస్తువు తీసుకోమన్నారు కదా. ఆడవాళ్ళందరూ కూడా చీరలు ఎక్కడున్నాయి, నగలు ఎక్కడున్నాయి, ఆభరణాలు ఎక్కడున్నాయి అనుకుంటూ ఆడవాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. మగవాళ్ళందరూ కూడా భూములు కాగితాలు ఎక్కడుంటాయి, రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ ఎక్కడుంటాయి అనుకుంటే ఇది మన వారిని అనమాట. ఆ ప్రాంతానికి వీళ్ళందరూ కూడా అంటే ఎవరికి ఏ ఆశ ఉంటే ఆ ఆశ వైపు వెళ్ళారు. అందరికి ఏం కావాలో అవి తీసుకుంటున్నారు. ఇంతలోపు ఒక చక్కనైనటువంటి ఒక యువతి అందులో ప్రవేశించింది. ఏమీ తీసుకోకుండా అన్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మహారాజు వచ్చి, ఏమిటమ్మా ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఏదైనా నచ్చిన వస్తువు తీసుకోమని చెప్పాను కదా, ఏమీ తీసుకోకుండా అలా అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏమిటి అంటే, మహారాజా నాకు ఒక వస్తువు కావాలి, అది ఇస్తారంటే చెప్పాను కదా, తీసుకోమని చెప్పాను కదా అని చెప్పంటే, నాకు నువ్వే కావాలి మహారాజా అన్నాడు. అదేమిటమ్మా నన్ను కోరుకుంటున్నావు, ఇక్కడ ఏదైనా వస్తువులు తీసుకోమన్నాను కదా అంటే, ఏమీ లేదు మహారాజా, ఇక్కడ నేను ఏదైనా వస్తువును తీసుకుంటే ఈ గాజులు తీసుకున్నాను అనుకోండి, ఈ నక్లీస్ నాది అవ్వట్లే, ఆ నక్లీస్ తీసుకున్నాను అనుకోండి, ఈ పాపిడి సేరు నాది అవ్వట్లే, అవి తీసుకుంటే చెవిదిద్దులు నాది అవ్వట్లే, ఇవి తీసుకుంటే వడ్డాను నాది అవ్వట్లే, ఇలా ఏది తీసుకున్నా ఏ తర్వాత ఏదో ఒక్క వస్తువే నాది అవుతుంది. అదే నువ్వే నా వాడి అయిపోయావనుకో మహారాజా, ఈ వస్తువులన్నీ నావే కదా అని అన్నదంట అమ్మాయి. చూడండి, కాబట్టి అటువంటి అంటే ఇప్పుడు ఇది దీంట్లో అర్థం ఏమిటంటే, మహారాజు మనవాడైతే ఈ సమస్తము కూడా మందే అయిపోతుంది కదా. అదే విధముగా ఆ భగవంతుణ్ణి మనం కోరుకుంటే మనము ఏవేవైతే ఈ ప్రపంచంలో కావాలని బయట వ్యక్తులందరినీ కూడా చూసి ఇవి కూడా మనకుంటే బాగున్ను, ఈ వస్తువులు మనకుంటే బాగున్ను, ఈ వాహనాలు మనకుంటే బాగున్ను, ఈ ఉద్యోగం మనకుంటే బాగున్ను, ఏమేమిటి కోరుకుంటున్నామో, ఎవరెవరు ఏమేమి కోరుకుంటారో వారి మనస్సుకే ఎరుక. కాబట్టి ఆ భగవంతుని నువ్వు కోరుకుంటే ఆయన దివ్య అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగితే ఆయన సకలాన్ని కూడా నీకు అందిస్తాడు. అందించడమే కాకుండా ఏమన్నాడు? యోగ క్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను నిరంతరం కూడా చింతిస్తుంటారో అటువంటి వారి యొక్క యోగాన్ని, క్షేమాన్ని కూడా నేనే చూసుకుంటాను. కొన్ని వస్తువులు మనకు లభించిన తర్వాత అది చాలా సుఖం ఇస్తుంది అనుకుని మనం కోరుకుంటాం. ఆ తర్వాత అది దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు. కొన్ని వస్తువులు దుఃఖాన్ని ఇస్తాయనుకుంటే సుఖాన్ని ఇవ్వచ్చు. అది మీకు తెలియదు కాబట్టి, మన ఎవరికి అర్థం కాదు కాబట్టి, నువ్వు భగవంతుణ్ణి కోరుకుంటే ఆయన నీకు ఏది యోగమో ఏది క్షేమమో అవే ఇస్తాడు భగవంతుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తెలియపరిచారు. చూడండి, అందుకని నాకు నువ్వే కావాలి అని చెప్పి కోరుకోవాలి అని అన్నారు స్వామివారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.